నా భార్య దళితురాలు బ్రదర్. దళిత వాడని నేను కళ్ళారా చూశాను, వాళ్ళు పడే బాధలు. ఎమోషనల్ అవుతున్నారు? మీరు అడుగుతున్నారు కొన్ని ఫ్యామిలీ పిల్లల్ని కలుసుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. అట్లా ఏం లేదు బ్రదర్, మీకు అట్లా అనిపిస్తుంది అంతే. వాళ్ళు బాగుండే ఫ్యూచర్ జనరేషన్స్ సమాజానికి ఒక క్రూరమైన వ్యక్తి లెక్క కనిపించే అజయ్ బాబు గారి వెనుక ఇంత గాఢమైన కన్నీతిగా ఉందా? లేదు బ్రదర్, మీరు బాగా అడిగారు నన్ను, కొంచెం మీరు ఎమోషనల్గా ఫీల్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా నా పిల్లలంటే నాకు ప్రాణం బ్రదర్. నా పిల్లలే కాదు, అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక జనరేషను. నేను వాళ్ళకి ఏమి ఇచ్చిపోయినా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఒక సేఫ్టీ జనరేషన్ కానీ వాళ్ళకి ఒక ఫ్యూచర్ వాళ్ళకు ఉంటే మంచిగా బ్రతుకుతారు, కష్టపడి సంపాదించుకుంటారు. మా నాన్న మాకేమీ లేదు బ్రదర్, బతకడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, బ్రతకండ్రా అన్నాడు. మా అన్నయ్య పెద్ద స్థాయిలో ఉన్నాడు, పెద్దన్నయ్య పెద్ద స్థాయిలో ఉన్నాడు, తమ్ముడు బ్యాంక్ క్యాషియర్. నా బతికేదో నేను బతుకుతున్నాను. ఫోన్ చేసి మాట్లాడగలిగిన ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ప్రచార కమిటీకి రాష్ట్ర సమన్వయకర్త నేను ప్రజెంట్. నాకు 2 సంఘాలు ఉన్నాయి. లా చదువుకున్నాను, సొసైటీని చూశాను, నక్సల్ సిద్ధాంతాలను చూశాను, కమ్యూనిస్టులను చూశాను, బూర్జువా వ్యవస్థను చూశాను, కమ్యూనల్ వ్యవస్థను చూశాను.